హాయ్ ఫ్రెండ్స్, చేపల కర్రీ మనం చేసుకునే రీతిలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇదైతే చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం, మనకి చాలా తొందరగా అయిపోయిద్ది. హెల్త్కి కూడా చాలా మంచిది చేపలు. దీనికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి. ఒక చేపలు ఒక్కటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సింది. మనకి ఈ చేపల కర్రీ అనేది చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉండిద్ది. మనం దోశల్లో అయినా, అన్నంలో అయినా, దేంట్లో తిన్నా, చపాతీలో అయినా చాలా టేస్ట్గా ఉండిద్ది. దీనికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి పచ్చిమిరకాయలు, అలాగే కరివేపాకు, ఆనియన్ పేస్ట్, అలాగే టమాటో పేస్ట్. మనం బాగా నీట్గా అయితే చేపలను అయితే శుభ్రం చేసుకోవాలండి. మనకు కావాలంటే మనం చేపలు కొనుక్కునే వాళ్ళ దగ్గరైనా వాళ్ళు కూడా శుభ్రం చేసిస్తారు. దానికి 30 రూపాయలు 50 రూపాయలు అయితే తీసుకుంటారు. మనం అయితే వాళ్ళ దగ్గర చేయించుకుంటే మనకి ఎక్కువ శ్రమ ఉండదు. వాళ్ళే నీట్గా క్లీన్ చేసేస్తారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని 1-2 సార్లు కడుక్కుంటే సరిపోద్ది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చింతపండుని అయితే ఒక అరగంట ముందే నానబెట్టేసేసుకోవాలి. మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం మరి కొంచెం పట్టిద్దండి, ఎందుకంటే నాన్ వెజ్ కదా. ఆయిల్ అయితే వేసుకొని ఆ తర్వాత కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ అయితే వేయాలి. ఉల్లిపాయల పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ ఆ పచ్చివాసన మొత్తం పోయేదాకా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకు ఆ పచ్చివాసన మొత్తం పోయేదాకా అయితే బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా అయితే పట్టిద్ది, ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది రాకుండా ఉండటానికి. ఒక 5 మినిట్స్ అలా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత తీసుకొని, ఇదిగోండి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నట్టుండిద్ది. ఈ టైంలో మనం ఆల్రెడీ టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగానే వేసుకోవచ్చు, కావాలంటే ప్యూరీలాగానే వేసుకోవచ్చు. ఇది మాత్రం మన ఆప్షను, మన ఇష్టం. నేనైతే టమాటాలని మిక్సీలో అయితే వేసాను. మిక్సీలో వేసిన తర్వాత నేనైతే ఒక 3 టమాటాలు తీసుకున్నాను అండి. మొత్తం 3 కేజీలు అయితే 1 కేజీన్నర అయితేనేమో ఇలాగా ఫిష్ కర్రీకి అయితే తీసుకున్నాను. కేజీన్నరకేమో ఇట్లాగా టమాటా ప్యూరీలాగా చేసేసి దీంట్లో అయితే వేసాను. వేసిన తర్వాత బాగా కలిదిప్పుకొని ఒక 5 మినిట్స్ అన్నా మగ్గించుకోవాలి. బాగా మనకి ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మగ్గించుకుంటే బాగుండిద్ది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని, నేనైతే పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ఇది మేమైతే పట్టించిన పసుపు కొమ్ములు తీసుకొని నీట్గా అయితే కడుక్కొని కొంచెం ఎండలో అయితే ఎండబెట్టేసేసుకొని పసుపు అయితే పట్టించేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత మనం కారం కూడా నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు, మసాలా కారం అయినా వేసుకోవచ్చు. నేనైతే మసాలా కారం వేసాను. నార్మల్ కారం వేసుకున్న చాలా టేస్ట్గా ఉండిద్ది. కాకపోతే నేను మా ఇంట్లో మసాలా కారం ఉందని మసాలా కారం అయితే వేసాను. మసాలా కారం కూడా వేసి బాగా ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. లిడ్ అయితే పెట్టేసేసి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా మనకి చాలా తొందరగానే అయిపోద్ది. మనకు కావాల్సినవన్నీ కాకపోతే ముందే మనం కట్ చేసుకొని కావాల్సినవన్నీ చేసి పెట్టుకుంటే సరిపోయిద్ది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత తీసి ఆల్రెడీ చింతపండు నానబెట్టాను కదా, ముందే చింతపండు నానబెడితే 1 గంట ముందు బాగా గుజ్జు అనేది వచ్చిద్ది. 1 గంట ముందు నానబెట్టిన చింతపండుని అయితే తీసుకొని ఇదిగంటే బాగా నీళ్ళు పోసుకొని దాంట్లో అయితే చింతపండు గుజ్జుని అయితే ఈ గ్రేవీలో అయితే వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మనకి పులుసు ఎంతవరకు అయితే కావాలనుకుంటాం, అంటే మనకు కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అది మన ఇష్టం. ఎందుకంటే పులుపు మేమైతే నార్మల్గానే తింటాం, మరీ ఎక్కువ అయితే తినాం, అలానే తక్కువ కూడా తినాం. అందుకని మా టేస్ట్కి తగ్గ పులుపు అయితే వేసుకున్నాం. చింతపండు గుజ్జు అయితే వేసుకొని దాన్ని అయితే కొంచెం వాటర్ అయితే పోసుకొని ఇలా అయితే ఇప్పుడు ఉప్పు, పసుపు అవన్నీ సరిపోయినాయి, కారం అవన్నీ సరిపోయినాయి అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ముక్కలు వేసిన తర్వాత కంటే కూడా ఇప్పుడు ఉప్పు కారం సరిపోయింది అనుకోండి, ఇదంతా ముక్కలకు బట్టి మంచి గ్రేవీ అయితే వచ్చిద్ది. ఇట్లా ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇలా 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఇదిగండి బబుల్స్కి అయితే వచ్చిద్ది. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇలా వేసుకోవాలి. మనకి ఇంకా కొంచెం గుంతది ఎడల్పుది ఉన్నా సరిపోద్దండి కడాయి. నా దగ్గర ఇది ఉందండి, నేనైతే ఈ కడాయిలు అయితే చేశాను. ఇలా చేప ముక్కల్ని ఒకదానమ్మట ఒకటైతే వేసుకుంటూ ఉండాలి. మనం ఒకసారి చేప ముక్కలు అయితే వేసిన తర్వాత గెంట అయితే పెట్టకూడదండి, అస్సలు గెంట అనేది పెట్టకూడదు. ఎందుకంటే గెంట పెట్టి మనం కలిదిప్పి అడుగు నుంచి మనకి ఆ ముక్కలు అనేది ఇరిగిపోయిద్ది. గెంట పెట్టకుండా మనం కడాయిని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లయితే తిప్పుతూ ఉండాలి. గెంటి కానీ పెడితే ఆ ముక్కలన్నీ చిదురు అయిపోయి అస్సలు బాగుండదు, అసలు టేస్టే ఉండదు. ఇలా మనం ఒక 15 మినిట్స్
అంటే ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే చాలు. మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండిద్ది. మనకి ఆయిల్ అనేది పైకి తేలితే మనకి చేపల కర్రీ అనేది సరిపోద్ది. ఒక 5 మినిట్స్ ఏమో హై ఫ్లేము, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం మనకి చేపల కూర అయిపోయడానికి మంచి వాసన అయితే వచ్చిద్ది. మనకి చేపల కూర అయిపోయినప్పుడు అయితే దించుకునే ముందు కొంచెం కొత్తిమీర అయితే సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుండిద్ది టేస్ట్. ఇలా అయితే ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చేపల కర్రీ. ఓకే, బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్